హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు సిఈ చంద్ర ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏమంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, తేజ్కో ఐరన్ బాక్స్ అండి. మనకి ఇంట్లో వాడుకోవడానికి కానీ టైలరింగ్ షాప్ కానీ మనకి కరెక్ట్ సరిపోతుంది. 10 పౌండ్ ఐరన్ బాక్స్ మనకి ఇక్కడ వచ్చేసి మనకు 600 వాట్స్ పవర్ అయితే తీసుకుంటుందండి. తర్వాత వచ్చేసి మనకు బరువు ఎంత ఉంటుందంటే 4.5 kg వచ్చేసి వెయిట్ ఉంటుందండి ఈ తేజ్కో ఐరన్ బాక్స్. కింద మనకి బ్రాస్ ప్లేట్ వస్తుందండి. కింద వచ్చేసి బాటమ్ వచ్చేసి మనకి బ్రాస్ ప్లేట్ ఉంటుంది. మనకి క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ వస్తుంది. ఇంట్లో వాడుకోవడానికి మనకి చాలా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బాక్స్ అయితే మనము ఓపెన్ చేసాము. బాక్స్ మనం హ్యాండిల్ కూడా ఫిట్టింగ్ చేసాము. బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి. బాక్స్ వచ్చేసి మనకి హ్యాండిల్ కానీ మనకి బ్రాస్ పిన్ ప్లేట్ కానీ స్టెయిన్లెస్ ప్లేట్ కానీ చూడడానికి చాలా హెవీ ఉంటుంది. బాక్స్ కూడా మనకి కింద వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మొత్తం వచ్చేసి బ్రాస్. ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఫినిషింగ్ చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది. ఫినిషింగ్ కూడా మీరు ఈ బ్రాస్ ప్లేట్ ఎంత థిక్నెస్ ఉంటుందో ఒకసారి చూడండి. ఇది కోటింగ్ కాదండి, ప్యూర్ బ్రాస్. ఇది కోటింగ్ అయితే కాదు. మనకి పైన ఐరన్ వస్తుంది, కింద ప్లేట్ వచ్చేసి ప్యూర్ బ్రాస్ వస్తుంది. మన క్వాలిటీ కూడా చాలా హెవీ ఉంటుంది. మనకి పిన్స్ కూడా ఫుల్ హెవీ పిన్స్ ఉంటాయి. ఇవి మనకు బ్రాస్ పిన్స్. ఇవి కోటింగ్ ఇచ్చారు, స్టీల్ కోటింగ్ పైన. ఇది ప్లేట్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ప్లేటు. మనకి బాక్స్ కూడా చాలా చూడడానికి కూడా చాలా లుక్ ఉంటుంది. మనకి బాక్స్ కూడా ఎంత బరువు వచ్చేసి 4.5 kg ఉంటుందండి. ఇక్కడ చూడండి, మనకి చేతిలో పట్టేంత ఉంటుంది బాక్స్. చాలా సింపుల్గా ఉంటుంది చూడడానికి, కానీ వర్క్ మనకు చాలా బాగా అవుతుందండి. మనం ఇంట్లో డ్రెస్సులు ఏమైనా కానీ నీట్గా ఐరన్ చేసుకోవచ్చు. ఈజీగా చాలా త్వరగా అయితే ఐరన్ చేసుకోవచ్చు, స్పీడ్గా చేసుకోవచ్చు. మనకి బ్రాస్ ప్లేట్ కాబట్టి మనకి ఫినిషింగ్ కూడా బాగుంది. పైన ఫినిషింగ్ కూడా చూడండి ఒకసారి, చాలా ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి బాక్స్ 10 పౌండ్ 4.5 kg వస్తుంది. 600 వాట్స్ పవర్ తీసుకుంటుంది ఈ బాక్స్ వచ్చేసి మనకి. ఈ బాక్స్తో పాటు మనము ఇది కంట్రోల్ బోర్డ్ అండి. మనం చాలా వీడియోస్లో చూపిస్తున్నాము. ఈ కంట్రోల్ బోర్డులో వచ్చేసి మనము ఇది వచ్చేసి మనకి స్విచ్ సాకెట్ వచ్చేసి పిఎం కోనాస్లో వస్తుందండి. ఫుల్ హెవీ క్వాలిటీ ఉంటుంది. పిఎం కోనా వచ్చేసి స్విచ్ కానీ సాకెట్ కానీ. తర్వాత మనకి ఈ వైర్ కూడా 2.5 square mm ఇస్తామండి. వైర్ కూడా అర్థింగ్స్ సహా ఉంటుంది మనకి. తర్వాత ఇండికేటర్ వస్తుంది. తర్వాత కంట్రోలర్ వస్తుంది. కంట్రోలర్ కూడా ఫుల్ హెవీ క్వాలిటీ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు ఐరన్ బాక్స్ కింద పెట్టుకునే మ్యాట్లు అండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఐరన్ బాక్స్ కింద పెట్టుకునే మ్యాట్లు. ఐరన్ సిలికాన్ మ్యాట్ అంటారు. ఈ బాక్స్ పెట్టుకోవడానికి మ్యాట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి మనకి బాక్స్ పెట్టి కూడా చూపిస్తాను నేను. మనకి చూడండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇంటికి కానీ టైలర్ షాప్ కానీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ 10 పౌండ్ మనకి ఇచ్చేసి తేజ్కో బ్రాండ్. ఈ మ్యాట్ కూడా ఇస్తాం మనం. మ్యాట్, కంట్రోల్ బోర్డు, ఐరన్ బాక్స్, తర్వాత వచ్చేసి వైర్ ప్లగ్ సెట్. ఇది మనం నేనే ఫిట్టింగ్ చేసి పంపిస్తానండి మీకు. కనెక్టర్ వచ్చేసి మనకి ఇండికేషన్ వస్తుంది. ఇక్కడ ఈ కనెక్టర్కి ఇండికేషన్ వస్తుంది మనకి. చూడడానికి కూడా చాలా లుక్ ఉంటుంది. వచ్చేసి 16 amps అండి. ఇది మనకు కనెక్ట్ వచ్చేసి 16 amps. ఫుల్ హెవీ క్వాలిటీ ఉంటుంది. మనకి ఐరన్ బాక్స్ మీద వైర్ పడ్డా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా కాటన్ స్లీవ్ అయితే నేను ఎక్కించి ఇస్తానండి. ఈ కంట్రోల్ బోర్డు కూడా మనం ఒకసారి ఆన్ చేసి చూస్తామండి. థర్టీలో పెట్టాను నేను. ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఐరన్ బాక్స్ కూడా నేను ఆన్ చేసి చూపిస్తాను. ఇక నేను ప్లగ్ కనెక్టింగ్ చేశాను. ఒకసారి ఆన్ చేస్తానే మనకి ఇక్కడికి పవర్ వచ్చేసినట్లు ఈ ఇండికేటర్ అయితే మనకి ఇండికేషన్ ఇక్కడ వెలుగుతూ ఉంటుందండి కనెక్టర్కి. మనం ఆఫ్ చేస్తే కనెక్టింగ్ రాదు. ఆటోమేటిక్గా ఈ కంట్రోల్ బోర్డ్ నుంచి మనకు ఆఫ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఒకసారి మనం ఐరన్ బాక్స్ కనెక్టింగ్ చేసి కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ప్లగ్ అంతా ఇక్కడ కనెక్టింగ్ చేసామండి. చూస్తున్నాం కదా, బాక్స్ వరకు ఇండికేషన్ వచ్చినట్లుగా మనకి ఇక్కడ ఇండికేషన్ వెలుగుతుంది. బాక్స్ అయితే హీట్ అవుతూ ఉందండి. నేను బాక్స్ మీకు ఇక్కడ చూసారు కదా, ఆటో కట్ ఆఫ్ అయింది. ఆటోమేటిక్గా మనకి
ఈ బాక్స్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. కంట్రోల్ బోర్డ్ అయితే మనకి ఆ విధంగా స్పెషాలిటీస్ ఉంటుందండి. మీరు ఒకసారి అట్లే నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఒకసారి నేను ఎక్కడ స్విచ్ ఆన్ ఆఫ్ అయితే చేయను, మీరు ఒకసారి చూసినట్లయితే ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుంది, అదే ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్ అయిపోయింది, తర్వాత ఆటోమేటిక్గా ఆన్ అవుతుందండి. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అంటే మనకి ఎప్పుడైతే అది ఇక్కడ మనకి హీట్ ఎప్పుడైతే మనం హీట్ తగ్గింది అనుకుంటామో ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆటోమేటిక్గా ఆన్ అయింది. ఒకసారి నేను బాక్స్ కూడా మీకు ముట్టుకొని చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆన్లోనే ఉంది. ఇప్పుడు నేను చూడండి మొత్తం ముట్టుకొని చూపిస్తున్నాను. నేను కింద కూడా ఉన్నాను, ఒకసారి నేను కిందనే ఉన్నాను చూడండి. నేను బాక్స్ కూడా మొత్తం ముట్టుకొని చూపిస్తాను. ఆటో కట్ ఆఫ్లో పెట్టాను కాబట్టి మళ్ళీ ఆఫ్ అయింది. నేను ఆన్ అయితేనే ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఎందుకు త్వరగా ఆఫ్ అవుతుందంటే తక్కువలో పెట్టాం 40లో, ఒకసారి మనం 60లో పెడదాము. ఇప్పుడు నేను 60లో పెట్టాను. బాక్స్ చూడండి, నేను కిందనే ఉన్నాను, ఒకసారి చూడండి. నేను మొత్తం ముట్టుకొని చూపిస్తున్నాను. బాక్స్ పవర్ వచ్చింది చూడండి, మొత్తం నేను ముట్టుకొని చూపిస్తున్నాను. బాక్స్ మొత్తం ఎటువంటి షాక్ కొట్టడాలు కానీ ఇంకోటి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. మొత్తం చూపిస్తున్నాను చూడండి ఒకసారి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫుల్ హెవీ క్వాలిటీ ఉంటుంది. మనం హీట్ కూడా ఆన్ చేస్తేనే వెంటనే హీట్ అయిపోతుందండి. అంతే, మనకి 1 నిమిషం టైం ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు, వెంటనే హీట్ అయిపోతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఫుల్ ఆటోమేటిక్ ఉంది. తర్వాత అది ఎంతకదే ఆఫ్ అవుతుంది హీట్ అయితేనే. తర్వాత మనకి కూల్ అవుతానే, ఇది కొంచెం వేడి కూల్ అవుతానే ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్ అయిపోతుంది. మనం ఎక్కడ కూడా ఆఫ్ ఆన్ చేయట్లేదండి. మనకి కాటన్ స్లీవ్ కూడా నేను చెప్పుకున్నాను కదా, ఇప్పుడు చూశారు కదా మళ్ళీ ఆన్ అయిపోయింది. మనం వీడియోలోనే చూస్తున్నాము. ఈ కాటన్ స్లీవ్ కూడా మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇది మామూలు వైర్ అయితే మనకి ఇట్లా బాక్స్ పైన పడతానే మనకి కాలుతుంది మామూలు వైర్ అయితే. ఇప్పుడు ఈ కాటన్ స్లీవ్ ఉంది కాబట్టి బాక్స్ ఎత్తుకుపోయి దాని మీద పెట్టినా కూడా, ఇదిగో బాక్స్ అయితే హీట్ అయిందండి. నేను దానిపైన పెట్టినాను, మనం చూస్తున్నాం కదా, ఈ దానిపైన పెట్టినాను. అట్లా పెట్టినా కూడా మనకైతే కాలదు. మనం దానిపైన పెట్టినా కూడా హీట్ కూడా కాలేదు. ఇక్కడ బాక్స్ అయితే మనకు ఫుల్ హీట్ అయిందండి. బాక్స్ అయితే మనకి ఫుల్ హీట్ అయిపోయింది. స్లీవ్ మనకి కాలిపోయేదంట, అట్లాంటిది ఏ ప్రాబ్లం ఉండదు. మనకి కంట్రోల్ బోర్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. పవర్ బిల్ చాలా వరకు తగ్గుతుంది. ఐరన్ బాక్స్ చాలా వరకు రిపేర్లు అనేది ఉండదు. తర్వాత మనం బట్టలు కాలిపోతాయి, మనం బట్టలు కాల్చుకుంటాం అనేది ఉండదు. ఇదంతే మనకి కంట్రోల్ బోర్డు వల్ల చాలా ప్లస్ పాయింట్లు అయితే ఉన్నాయి. కంట్రోల్ బోర్డు ఎవరైనా ల్యాండ్రీ షాప్ చేసేవాళ్ళు కంట్రోల్ బోర్డు లేదనుకుంటే ఖచ్చితంగా కంపల్సరీగా కంట్రోల్ బోర్డులు అయితే పెట్టుకోండి.